వెల్కమ్ టు మై ఛానల్ శ్రీచక్ర. ముఖ జ్యోతిష్యం అంటే ఏమిటి అనే దాని గురించి తెలుసుకుందాము. ఇంగ్లీష్లో దీన్ని ఫేస్ రీడింగ్ అంటారు. దీనిని భావ సాముద్రికం అని కూడా వ్యవహరిస్తారు. ఈ జ్యోతిష్యం చెప్పేవారికి మనోజ్ఞానం, సిక్స్త్ సెన్స్ ఉంటుంది. ఒక వ్యక్తి ముఖ కవళికలను, కంటి చూపుల్లోని శక్తిని, మాట్లాడే పద్ధతిని, ముక్కు తీరును, వస్త్రాధరణను, పలు వరుసను, పెదాలను, కనుబొమ్మలను, భుజాల తీరును, నిలుచుని కూర్చుని పద్ధతిని ముందుగా ఒక అంచనా వేస్తారు. నవ్వే విధానం కూడా పరిశీలిస్తారు. మెడ పొడుగును చూపులతోనే కొలుస్తారు. చేతులను కానీ చేతి రేఖలను కానీ పరిశీలించరు. కొద్ది సమయం ఆలోచించుకొని మన జీవితం గురించి చెప్పడం మొదలు పెడతారు. మనలోని లోపాలను, మనలోని విశేషాలను పుస్తకం చదివినట్లుగా చదివేస్తారు. దాదాపుగా 80% నిజమే చెబుతారు. అయితే చెప్పేవాడు మంచి వాక్శక్తి కలవాడై ఉండాలి. వినేవారిని మంత్రముగ్ధులను చేయాలి. వినేవానికి కళ్ళల్లోనికి బహుసూటిగా చూస్తూ సావధానంగా, సందర్భోచితంగా, స్థిర ప్రజ్ఞతో చెప్పాలి. చెప్పేటప్పుడు ఎదుటివాని ముఖ కవళికలను, భావ ప్రకటనను గమనిస్తూ ఉండాలి. ఇదొక వశీకరణ విద్య లాంటిది. అనుభవమే దీని మంత్రం, మనోవిజ్ఞానమే దీని యంత్రం. సాధన చేస్తూ పోతుండాలి. కొన్ని రోజులకు ఇది కైవసం అవుతుంది. దీనికి తొందరపాటు ఉండకూడదు. దీనిని మరికొందరు మరొక రకంగా కూడా చెబుతుంటారు. 9 సంఖ్యలలో ఒక సంఖ్యను, కొన్ని పూలలో ఒక పువ్వును, కొన్ని రంగులలో ఒక రంగును, కొన్ని రుచులలో ఒక రుచిని అడిగి తెలుసుకుంటారు. 9 సంఖ్యల్లో ఒక్కొక్క సంఖ్యకు ఒక్కొక్క తత్వం ఉంటుంది. పూలను ఒక్కొక్క పువ్వుకు ఒక్కొక్క గుణం ఉంటుంది. రంగులలో ఒక్కొక్క రంగుకు ఒక్కొక్క విశేషం ఉంటుంది. రుచులలో ఒక్కొక్క రుచికి ఒక్కొక్క ధర్మం ఉంది. వీటన్నిటిని కలబోసి విశ్లేషించి మన జీవిత నడవడికను చెబుతారు. ఇది కూడా సూటిగా 100కి 80 పాళ్ళు నిజమే కనిపిస్తున్నట్లు ఉంటుంది. బాబాలు, స్వాములు, గురువులు పై విధంగానే చెబుతుంటారు. ఇలా చెప్పటానికి మాయా మంత్రం అక్కర్లేదు. ఎదుటి మనిషిని అర్థం చేసుకోగలిగి కొంత సామర్థ్యం, కొంత మాటకారితనం ఉంటే చాలు. శక్తి సామర్థ్యాలు మాత్రమే చాలవు. వేషము, వేషానికి తగ్గ భాష ఉంటేనే నమ్మకం పుడుతుంది. వేషధారణను నమ్మగలిగితేనే నోటి మాట చెవికెక్కుతుంది. ఇదొక తాంత్రిక విద్య. జై శ్రీకృష్ణ.